హిందువులుగా మనకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అసలు భారతదేశంలోనే ఒకప్పుడు ప్రపంచంలో లేని నాలెడ్జ్ అంతా నలంద అలాంటి అమ్మాయి ఇన్‌స్టిట్యూట్స్ మా అన్నీ ఇది ఉండేవి. కూడా ఆ! ఇక్కడ ఈ విషయాన్ని కూడా నీకు బాగా తెలుసుకోమ్మా. ఆ! మనోళ్ళు ఏమని చెప్తారంటే ఆ! మనకు 2 చెప్తారు. ఆ! నలంద విశ్వవిద్యాలయం, ఇంకోటేంది ఆ! ఆహ్, 2 విశ్వవిద్యాలయాల పేర్లే చెప్తారు. అవును. కానీ ఆనాటికి భారతదేశంలో 450 విశ్వవిద్యాలయాలుండేవి. 450. 450. మరి ఒక్కటి కూడా నమూనా లేకుండా నేను చెప్పిన విషయం కాదు ఇది. హ్మ్. ఇది నేను చెప్పిన విషయం కాదు. హ్మ్. నీకు అవును. హౌస్ ఆఫ్ కామన్స్లో హ్మ్. రికార్డ్ అయిన విషయం. రైట్. 450 విశ్వవిద్యాలయాలు. ఇప్పుడు హార్వర్డ్ లాంటిది, అప్పుడు నలంద. ఆ, సో, అయితే ఇప్పుడు అప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడేమో మన టెంపుల్స్ కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కట్టడానికి ఆ ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, మనకి స్పేస్‌కి సంబంధించిన విషయాలు తెలియటానికి కానివ్వండి. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాల్ని హ్మ్. దృష్టిలో పెట్టుకొనే మన టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. హ్మ్. మరి ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు కాస్మిక్ చెప్పడానికి ఎవరు ఎనర్జీని లేరు కదా! తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయం టెంపుల్ కన్స్ట్రక్షన్. హ్మ్. కాస్మిక్ ఎనర్జీని టెంపుల్స్ రిసీవ్ చేసుకొని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. సార్, మన ఋషులేమో ఇంత అద్భుతమైన నాలెడ్జ్ అందించారు. హిందువులుగా మనకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అసలు భారతదేశంలోనే ఒకప్పుడు ప్రపంచంలో లేని నాలెడ్జ్ అంతా నలంద అలాంటి ఇన్‌స్టిట్యూట్స్ అమ్మాయి అన్నీ ఇది ఉండేవి. కూడా ఆ! ఇక్కడ ఈ విషయాన్ని కూడా నీకు బాగా తెలుసుకోమ్మా. ఆ! మనోళ్ళు ఏమని చెప్తారంటే ఆ! మనకు 2 చెప్తారు. ఆ! నలంద విశ్వవిద్యాలయం, ఇంకోటేంది ఆ! 2 విశ్వవిద్యాలయాల పేర్లే చెప్తారు. అవును. కానీ ఆనాటికి భారతదేశంలో 450 విశ్వవిద్యాలయాలుండేవి. 450. 450. మరి ఒక్కటి కూడా నమూనా లేకుండా నేను చెప్పిన విషయం కాదు ఇది. హ్మ్. ఇది నేను చెప్పిన విషయం కాదు. హ్మ్. నీకు అవును. హౌస్ ఆఫ్ కామన్స్లో హ్మ్. రికార్డ్ అయిన విషయం. రైట్. 450 విశ్వవిద్యాలయాలు. ఇప్పుడు హార్వర్డ్ లాంటిది, అప్పుడు నలంద. ఆ, సో, అయితే ఇప్పుడు అప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడేమో మన టెంపుల్స్ కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కట్టడానికి ఆ ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, మనకి స్పేస్‌కి సంబంధించిన విషయాలు తెలియటానికి కానివ్వండి. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాల్ని హ్మ్. దృష్టిలో పెట్టుకొనే మన టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. హ్మ్. మరి ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు కాస్మిక్ చెప్పడానికి ఎవరు ఎనర్జీని లేరు కదా! తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయం టెంపుల్ కన్స్ట్రక్షన్. హ్మ్. కాస్మిక్ ఎనర్జీని టెంపుల్స్ రిసీవ్ చేసుకొని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. సార్, మన ఋషులేమో ఇంత అద్భుతమైన నాలెడ్జ్ అందించారు.